ఫ్రెండ్స్, మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎన్నో ఆలయాలు, వాటిలో ఛేదించలేని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. కావున భారతదేశాన్ని పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లుగా చెప్పుకుంటారు. అయితే మన దేశంలోని అత్యంత రహస్యమైన ఆలయాలలో కామాఖ్యాదేవి ఆలయం ఒకటి. హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా ఒక మహిళ పీరియడ్ సమయంలో దేవుడిని ముట్టుకోకూడదు. కానీ ఈ కామాఖ్యాదేవి ఆలయంలోనికి ఎవరైనా వెళ్ళవచ్చు. ఇక్కడ ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏమిటంటే, ఈ ఆలయంలో సతీదేవి శిలా విగ్రహానికి కాకుండా దేవి యొక్క యోనికి పూజలు చేస్తారు. అద్భుతమైన చమత్కారాలతో నిండి ఉన్న ఈ ఆలయంలో యోని వంటి ఒక గుండం పూలతో కప్పబడి ఉంటుంది. అందులో నుండి ఎప్పుడూ నీళ్లు వస్తూనే ఉంటాయంట. అసలు ఈ నీరు ఎక్కడి నుండి వస్తుంది? ఎందుకని కామాఖ్యాదేవి ఆలయంలో యోని పూజలు చేస్తారు? అసలు కామాఖ్యాదేవి ఆలయం యొక్క చరిత్ర ఏమిటి అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, సతీదేవి తండ్రి అయిన ప్రజాపతి తన ఇంట్లో యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞ కార్యక్రమానికి కూతురు అయిన సతీదేవిని, అల్లుడు అయిన శివుణ్ణి పిలవకపోయినా పుట్టింటి మీద ఉన్న మమకారంతో సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది. అప్పుడు ప్రజాపతి పిలవని పేరంటానికి ఎలా వస్తావని అవమానిస్తాడు. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి అగ్నిలో దూకి తన ప్రాణాలను తీసుకుంటుంది. పరమేశ్వరుడు దానిని భరించలేక అగ్రహోద్రకుడు అయి వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయమని పంపుతాడు. అంతేకాకుండా ముల్లోకాలు భయపడేలా శివతాండవం చేస్తాడు. దీనిని చూసి దేవతలే భయపడిపోతారు. తనలో అర్ధభాగమైన తన భార్య ఎక్కడికి విడిచిపోలేదని తెలిసినా కూడా పరమేశ్వరుడు సాధారణ మానవుని వలె తన కార్యక్రమాన్ని, లోక బాధ్యతలను పట్టించుకోకుండా వీరాగిలా మారుతాడు. భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని పిచ్చిగా తిరుగుతుంటాడు. అప్పుడు మహావిష్ణువు, పరమేశ్వరుడు ఇలా ఉంటే సృష్టికే చాలా నష్టం కలుగుతుందని సతీదేవి మృతదేహాన్ని తన విష్ణు చక్రంతో ముక్కలుగా ఖండిస్తాడు. అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ చెల్లాచెదురై వివిధ ప్రాంతాలలో పడిపోతాయి. అవి పడిన ప్రాంతాలనే శక్తి పీఠాలు అని అంటారు. ఆ విధంగా సృష్టి జన్మకు కారణమైన అతి పవిత్రమైన సతీదేవి యోని అస్సాంలోని గౌహతిలో నీలాచలం అనే కొండ మీద పడుతుంది. అందుకనే అక్కడ దేవాలయాన్ని నిర్మించి సతీదేవి యోనిని పూజిస్తారు. అక్కడి యోని రాతితో నిర్మించబడి ఉంటుంది. ఈ రాతిలోనే కామాఖ్యాదేవి అమ్మవారు నివాసం ఉంటుందని ప్రజలు బలంగా నమ్ముతారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సాధారణమైన స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవికి కూడా నెలలో 3 రోజులు ఋతుస్రావం జరుగుతుంది. అయితే చాలా మంది ఈ స్రావాన్ని సౌభాగ్య గుండంలోని నీరుగా చెప్పుకుంటారు. కానీ ఇది జరిగే సమయంలో బ్రహ్మపుత్ర నదిలోని నీరు ఎర్రగా మారుతుంది. యోని గుండా ఎర్రని స్రావం వచ్చే ఈ 3 రోజులు ఆలయం యొక్క తలుపులు మూసి ఉంచుతారు. ఆలయ తలుపులు మూసి ఉన్న ఈ 3 రోజులు యోని గుండంపై ఉంచమని భక్తులు తెల్లని వస్త్రాలను సమర్పిస్తారు. 4వ రోజున ఆలయ తలుపులను తెరిచాక పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించి అమ్మవారి యోనిపై ఉంచిన వస్త్రాలను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ వస్త్రాలు తమ వద్ద ఉంటే ఋతుస్రావ దోషాలు అన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.